మర్చిపోతాం. ఇప్పుడు చెప్పింది 5 నిమిషాల్లో మర్చిపోతే మానవ జన్మ లాభాన్ని పొందాలంటే అంతే నారాయణ అనుకుంటూ శరీరాన్ని వదలాలంట. సగం క్లాస్ అయిపోయినా ఫోన్ పెడతారు, అంత తెలియకల్లాళ్ళు. అది కూడా నేను అడుక్కోవాలి మళ్ళా, బుర్ర పని చేయాలి కదా. అందుకనే మందబుద్ధులం కాబట్టే భక్తి మార్గంలో స్థిరంగా నిలబడలేకపోతున్నాం. కాసేపు లేస్తున్నాము, కాసేపు పడిపోతున్నాం. పడుతూ లేస్తూ ఈ మార్గంలో స్థిరంగా నిలబడడానికి ప్రయత్నం చెయ్యాలంటే ఎవరు మనకు సహాయం చేసేది? గురువు. కృష్ణ ఎప్పుడు డైరెక్ట్ పట్టుకెళ్ళడు. నువ్వు డైరెక్ట్ రోజు గుడికెళ్ళి గుడంతా ఊడ్చి తుడిచి అభిషేకాలు చేసి ఆ ప్రభు రత్నాకర్ ప్రభు చెప్పినట్టుగా నువ్వు కింద మీద పడి చేసినా కూడా నీ గురువు లేకుండా నువ్వు చేసిన సేవ యాక్సెప్ట్ కాదు. ఊరికి అలా ఒక్కనే చూస్తాడు కృష్ణ, అంతేగాని అమ్మ ఇన్నేళ్ళు నాకు సేవ చేసావని అన్నాడు. నీకు శిక్షా గురువు ఉండాలి, నువ్వు చేసేది రైట్ రాంగో చెప్పాలి, నిన్ను సరిదిద్దాలి తప్పులు చేస్తే, అప్పుడు నువ్వు చేసేది భగవంతుడు స్వీకరిస్తాడు. లేదంటే నీ సంతోషం కోసం నువ్వు చేసుకోవడమే. నువ్వు పరిగెత్తి పడి దొల్లి చేసినా కూడా ఫలితం ఇవ్వదు అది. అందుకనే శిక్షాగురు దీక్షాగురు వేలాది మందికి దీక్షలు ఇస్తారు. వేల మందిని ఒక కంటితో చూడగలరా? భగవంతుడు చూడగలడు. అందుకని నా కృష్ణుడే నా గురువు, కృష్ణుడే నా దేవుడు. ఒక మాతాజీ అంటుంది, కృష్ణం వందే జగద్గురు, ఆయన జగత్తు మొత్తానికి గురువు, ఆయనే నా గురువు అని. ఆయన డైరెక్ట్ వచ్చి నీతో చెబుతాడా? చెబుతున్నారు కృష్ణ ఏమని? గురువు నాకు అభినుడు, ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి అతని యొక్క నిర్దేశంలో భక్తిని ప్రాక్టీస్ చేయమంటున్నాడు కృష్ణ. తనకి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. భక్తి అంటే అంత సులభమైంది కాదు. అంత గొప్ప భగవంతుని తెలుసుకోవటం, అంత గొప్ప హరిభక్తులు నిలబడటం అంటే కొన్ని జన్మల తర్వాతనే సాధ్యమవుతుంది. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవానాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత ఎక్కడో ఒక్కళ్ళు మాత్రమే వాసుదేవుడి అన్నింటికి మూలమని తెలుసుకుంటారు. అలాంటి వాళ్ళు చాలా దుర్లభం. అందుకని అందరూ భక్తిలోకి వస్తారు, నిలబడే వాళ్ళు తక్కువ. జల్లెట్ల బియ్యం పడితే మెరకలు లాంటి బియ్యం ఉంటాయి. లావు నూకలు దిగుతాయి, సన్న నూకలు దిగుతాయి, బూడిద అదేమంటారు పౌడర్ లాగా తౌడు దిగుతుంది, అన్ని కిందకు దిగిపోతాయి. లాస్ట్కి స్ట్రాంగ్ ఉన్నాళ్ళే పైకి వస్తారన్నమాట. అందుకనే చెబుతున్నాడు కృష్ణ 7వ అధ్యాయం 3వ శ్లోకం, మనుష్యాణం సహస్రేషు కచ్చిది యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మందిలో ఎవరో ఒక్కళ్ళే పూర్ణత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళలో కూడా ఎవరో ఒక్కళ్ళే పొందుతారంట. ఎందుకు? జల్లెట్ల నూకలు, పెద్ద నూకలు, చిన్న నూకలు, ఆ పౌడర్ అన్నీ ఎట్ట కిందకు పోతాయి, అట్ట దిగిపోతారు. ఇది కూడా జల్లెడ పడతారు. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో మాయ పరీక్షించి ఆ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని ఒక మెట్టు పైకి ఎక్కిచ్చేసింది. మనకు పరీక్షలు ఎదురవుతున్నాయి, జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి అంటే ఒక మెట్టు పైకి ఎక్కడానికి. ఎప్పుడైతే ఆ కష్టాలకు తల వంచుతామో ఒక మెట్టు కిందకు దిగుతాము, తర్వాత ఇంకొక మెట్టు, అట్లా ఎక్కడ మొదలైతే. అందుకనే పరమపద సోపాన పటం అంటారు. పాము పట్టం ఆడతారు కదా కొంతమంది. నిచ్చెనెక్కితే రయ్యని పైకి వెళ్ళిపోతాము, పాము నోట్లో పడితే తోకలాక అడుగుతాం. ఆ పామే మాయ. మాయ నోట్లో పడగానే ఏమవుతుంది? మనం పరీక్షిస్తున్నాం. మనల్ని అయితే ఈజీగా వదలదు, అంత ఈజీగా. చెప్పాగా, మనకు దేని మీద అయితే ఎక్కువ ఆసక్తి ఉంటుందో ఆ రకంగానే మనని పట్టి బంధించాలని చూస్తుంది. అందుకని భగవంతుడు ఏం చెబుతున్నాడు? మయ్యాసక్త మనః పార్థ, నా మీద ఆసక్తి పెట్టుకో, యోగం యుంజన్మదాశ్రయ. భక్తి యోగంలో భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆసక్తి మనకు భగవంతుని మీద ఉండాలి. అప్పుడేమైంది? నిచ్చెన ఎక్కుతాం, పైకి వెళ్ళిపోతాం. లేదంటే పాము నోట్లో పడతాం. మనం ఎన్ని రకాలుగా చదువుతున్నారు భగవద్గీతలో. మనం ఎంత చదువుతున్నా, ఎంత వింటున్నా ఇవన్నీ అడుగుని పడిపోతున్నాయి. మర్చిపోతున్నా అంటారు. ఎందుకు మర్చిపోతున్నారు చెప్పండి కారణం నాకు. మీరంతా ఎందుకు మర్చిపోతున్నారు? ఇవి ఫోన్లో వాళ్ళైనా చెప్పొచ్చు ఎవరన్నా. ఎందుకు మర్చిపోతున్నారంటే మీ చిన్నప్పుడు కర్మలు కాదు, చిన్నప్పుడు విషయాల్ని గుర్తుంటున్నాయి. ఎవరికైనా డబ్బులు అప్పిస్తే మర్చిపోవట్లేదు, అవన్నీ గుర్తుంటున్నాయి కదా. ఎవరైనా మిమ్మల్ని తిట్టింది మర్చిపోట్లా, పొగిడింది మర్చిపోట్లా. దేవుడి విషయాలే ఎందుకు మర్చిపోతున్నారు? దేవుడి మీద శ్రద్ధ లేక. ఏం చెప్తున్నారు కృష్ణ? నా భక్తియుత సేవ పట్ల శ్రద్ధ లేని వారు నన్ను ఎన్నటికీ పొందలేరు. తిరిగి మళ్ళీ సంసారం అంటే 84 లక్షల జన్మలో చిక్కుంటారు. భక్తి సేవ అంటే ఏ సేవ మీద శ్రద్ధ ఉండాలి మనకి? భక్తి సేవలు చాలా 9 రకాలు ఉన్నాయి. ఏ సేవ మీద శ్రద్ధ ఉండాలి? భక్తి సేవ నేను చెప్పేదే. ఏ సేవ మీద? శ్రవణం. 9 రకాల భక్తులు ఫస్ట్ ఏది? శ్రద్ధగా వింటే
ఆ శ్రద్ధను బట్టే జ్ఞానం చదువుతున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానాన్ని ఇస్తానంటున్నారు కృష్ణ. శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఎందుకు ఇస్తారు? భాష్యము శైల ప్రభుపాదుల వారి ద్వారా ఈ ప్రకృతి యందు ఈ బీజ ప్రధానాన్ని గురించి భగవద్గీత యందు వివరించబడింది. 14వ అధ్యాయం 3వ శ్లోకంలో ప్రకృతి యొక్క ప్రధాన భాగం మహాతత్వం అందు సమస్త వైవిధ్యాలకి కూడా మూలం అన్నమాట. భగవంతుడు చెబుతున్నాడు, ఇది మాముపేత్య పునర్జన్మ, దుఃఖాలే శాశ్వతం. ఇక్కడ ఎంత సుఖంగా ఉందామని అనుకుంటాం అంతగా దుఃఖాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు? దీని లక్షణమే అది. ఉప్పు లక్షణం ఏంటి? ఉప్పగా ఉంటాం. పంచదార కూడా తెల్లగానే ఉంటుంది, క్రిస్టల్ సాల్ట్ అంటారు. అట్లే క్రిస్టల్ ఇదేమంటారు, పటికి బెల్లం, మిశ్రీ, అవి బిళ్ళలు బిళ్ళగానే ఉంటాయి. ఇదేమో ఉప్పగా ఉంటుంది, అదేమో తీయగా ఉంటుంది. అట్లా ఈ భౌతిక ప్రపంచంలో మనం వెతుక్కుంటూ పోతున్నాము. భౌతిక విషయాల్ని స్వీట్ అనుకుంటున్నాము, తీయగా ఉందని. కానీ అది ఉప్పు ఇక్కడ దొరకడానికి అంత సులభం కాదు. ఇది దుఃఖాలేమో శాశ్వతం. దీని లక్షణం ఏంటి? దుఃఖించడమే. శాశ్వతంగా ఉండటానికి కూడా వీలు లేదు. ఏ సుఖమైనా సరే ఎంతకాలం శాశ్వతంగా పొందగలరు? ఒక భార్యాభర్త పెద్దగా ఇచ్చినాడు కానీ ప్రేమించి కానీ పెళ్లి చేసుకుంటే ఎంతకాలం వాళ్ళు సచ్చిందాకా హ్యాపీగా ఉంటారు, ఇద్దరు అన్యోన్యంగా, ఏ గొడవలు లేకుండా. అప్పుడు అనుకుంటారు, అయ్యో నేను ఎందుకు చేసుకున్నాను నాయన ఈ పెళ్ళి. ఇక్కడ చూస్తే మ్యారేజ్ అని గిఫ్ట్లు అడిగా, ఈ పిల్లలు పుట్టినరోజునే మా పుట్టింటి కాడ మా అక్కకి ఇవ్వాలి, మా చెల్లెలకి ఇవ్వాలి, ఈ గిఫ్ట్లు అడిగా, ఆ గిఫ్ట్లు అడిగా. ఇదండి నేను ఎక్కడ తెచ్చి ఇచ్చేది. అక్కడే ఒక కాన్పూర్ ఐఐటి ప్రొఫెసర్ ఒక ఆయన చెబుతున్నారు, పెళ్లి చేసుకున్నామంటే తల తాకట్టు పెట్టినట్టే పరాధీనపు బతుకు. ఆ పెళ్ళానికి పిల్లలకి ఆ కోరికలు తీరుస్తూ ఆ పెళ్ళాని తరపు ఫంక్షన్లు తన తరపు ఫంక్షన్లు అన్నిటికీ కూడబెట్టి వాళ్ళ తలకాయని వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఉద్యోగం చేసి సంపాదించిన నెల అయ్యేసరికి కథం అయిపోతాయి. ఇంకా భక్తి చేసుకునే అవకాశం ఎక్కడ ఉంది? భగవద్గీత పట్టుకొని ఏదో కష్టపడి ఇక అమ్మ ఎట్లో కట్ట ఈ ఆఫీస్ పని అయిపోయింది, భగవద్గీత చదువుదాన్ని కూర్చోమని భార్య అంటది. అది ఆఫీస్ నుంచి వచ్చావు బుక్ పట్టుకొని కూర్చున్నావు, భార్య పిల్లలతో మంచి చెడు లేదా అంటుంది. అందుకనే ఈ జీవితం మీద విసుగు పుట్టాలి మనకి. గౌరాంగ దర్శన ప్రభు చెబుతూ ఉంటారు, శ్రీస్ గౌరాంగ దర్శన ప్రభు, భక్తివేదాంత విద్యాపీఠం ముంబైలో ఉంటారు. మీకు ఈ జీవితం మీద విసుగు పట్టలేదా? ఎన్ని జన్మలు ఎత్తారో, టన్నులు జన్మలో తింటూనే ఉన్నారు, తిండి మీద విసుగు రావట్లేదా? సంసారం మీద విసుగు పట్టలేదా? ఇంకా ఏం పొందుదామని తాపత్రయపడుతున్నారు? ఎందుకు అంత తాపత్రయం సంసార సుఖాల మీద? దాంట్లో శాంతి లేదు, నా సుఖం నా శాంతి నా పరాంగతి. సుఖం లేదు, శాంతి లేదు, పరమగతిని కూడా పొందలే కదా సంసార సుఖంలో. అయినా కూడా దానికోసం ఎందుకు ఇంత తాపత్రయం? విసుకేయట్లేదా? ఎవరికైతే విసుకేస్తుందో వాళ్ళు భగవంతుని దృష్టి మళ్ళించి మీ పాదాలే నాకు దిక్కు మాటతోటి అంటాము, కానీ మనసుతోటి చేయట్లేదు కాదు. మేము నిజంగానే అట్లా కోరుకున్నాము, నాకేది వద్దు నువ్వే, ఈ దేహం నీది కృష్ణ అనుకున్నాము, తనే వాడుకుంటున్నాడు. మరి ఎవరు దీన్ని వాడుకోకుండా కాపాడుకుంటున్నాడు కృష్ణకి. కృష్ణ సేవ భక్తులకే ఈ దేహం అంకితం, సేవకి. మనం అది కోరుకుంటూ ఇచ్చేస్తాడు. సంసారంలో పిల్లలు వాడుకుంటారు, ముందు అమ్మా నాన్నకు అది ఇదే అందించాలి, తర్వాత చదువుకున్నాక పెళ్ళైనాక భర్తకి పిల్లలకి చెయ్యాలి, పిల్లలు పెద్దయినాక వాళ్ళ పిల్లల్ని పెంచాలి. చూస్తున్నాం కదా, అమెరికాలో పిల్లలు ఇద్దరు జాబులు చేస్తే వాళ్ళ పిల్లలు తెచ్చి ఇక్కడ అమ్మా నాన్నలు పెంచుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు పెద్దగానే మనతో అవసరం తీరిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? అన్ని తగలేస్తారు. మనం ఇంట్లో పోయినా కూడా అడ్డం అప్పుడు అక్కడ. కానీ కృష్ణ ఏనాడు అంటలేదే, అరే నువ్వు నల్లగా ఉన్నావు నా భక్తి దాంట్లో, నువ్వు తక్కువ కులంలో పుట్టావు నా భక్తి దాంట్లో, నీకు తెలియలేదు నా భక్తిలోకి వద్దంటున్నా. శూద్రుడైన కిమ విప్రా కిమన్యాసి శూద్రకేనేనయ్యా ఏ కృష్ణ తత్వ సేయుడు అయ్యా. కృష్ణ సంబంధ జ్ఞానం మీద ఎవరికైతే శ్రద్ధ ఉండి ఆ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళని కృష్ణ ఇట్లా దగ్గరకు తీసుకుంటారు, తన లోకానికే తీసుకెళ్ళిపోతాడు. తన్నే వాళ్ళనే పట్టుకొని వెనకబడుతున్నాం కానీ అని నువ్వు రా అని పిలిచి జగన్నాథ్ 2 చేతులు ఇలా జాపుతాడు, రండి నా చేతుల్లోకి నా పాదాలు కట్టి ఇట్లా హగ్ చేసుకుంటానికి. నువ్వు నాకు అక్కర్లేదయ్యా, మాకు నా పిల్లలు కావాలి, డబ్బులు కావాలి. చేతులు జాపుంటాడు జగన్నాథ్ అలాగే ఎప్పుడు మనల్ని హగ్ చేసుకోవడానికి. ఇట్లా మనకుంది ఆకర్షణ జగన్నాథ్ మీద, డబ్బుల మీద నా ఆకర్షణ దేవుడి మీద లేదు, బంధువుల మీద పిల్లల మీద నా ఆకర్షణ దేవుడి మీద లేదు, ఉల్లిపాయల మీద ఫంక్షన్ మీద నా ఆకర్షణ దేవుడి మీద లేదు. భగవంతుడి కోసం మనం ఎప్పుడైతే కొంచెం వదులుతామో మనం ఊహించనంత ఇస్తాడు భగవంతుడు. ఒక్కటి వదిలినా సరే, వదిలి చూడండి ఎవరైనా సరే,
కనుక ఈ జీవులు ఆధ్యాత్మిక ప్రకృతికి చెందిన వారిని విష్ణు పురాణమందు వివరించబడింది. భగవంతుని యొక్క శక్తి ఆధ్యాత్మికమైనది. తటస్థ శక్తి అయిన జీవులు కూడా ఆధ్యాత్మికతకు చెందినట్టు వారే. జీవులు ఆధ్యాత్మికమే కాకపోతే భగవంతునితో బీజ ప్రధానమైన విషయమే సంగతమయ్యేది కాదు. ఆధ్యాత్మికము కాని దాని యందు కూడా భగవానుడు బీజ ప్రదానము చేయబోడు. కానీ పరమపురుషుడు తన వీర్యాన్ని ప్రకృతి యందు ఉంచుతాన్ని ఇక్కడ చెప్పబడింది. అనగా జీవులు స్వభావరీత్యా మన ఆత్మ ఆధ్యాత్మికమే, కానీ భౌతిక శరీరంతో కలిసి కలుషితం అవుతుంది. దీనికి రకరకాల బంధువులు చెప్పాగా, సుఖాలు, భోగాలు, ఇంద్రియ భోగం, వీటితోటి అది వర్షపు నీరు ఆకాశం నుంచి వచ్చేప్పుడు స్వచ్ఛంగా ఉంటాయి, నేల మీద పడగానే మురికిలాగా మారిపోతాయి. అట్లే ఇది శాశ్వతము కాదు, ఆత్మ శాశ్వతం. కానీ ఎప్పుడైతే ఈ భౌతికమైన శరీరంతో ఆధ్యాత్మికమైన ఆత్మ కలుస్తుందో ఆ నీళ్లు కనుక నేల మీద పడి బురదగా అన్నట్టు ఇది కూడా మురికి పడుతుంది. అది ఎలా తొలుగుతుందని చెప్తున్నాము? నా చదివాం కదా, చేతో దర్పణ మారిన అద్దం మీద దుమ్ము గనక బట్టతో దురిస్తే ముఖం కనిపిస్తుంది. పరం విజయితే శ్రీకృష్ణ సంకీర్తనం. ఎప్పుడైతే శ్రద్ధగా మనం జపం చేస్తామో హృదయానికి పట్టిన మురికి తొలగిపోయి ఆత్మ ప్రస్ఫుటంగా స్వచ్ఛంగా మనకు కనిపిస్తుంది. అప్పుడు నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఈ ద్వంద్వాలన్నీ కొంతకాలం వరకే, అనేక జన్మల నుంచి నా ఆత్మ చేసే ప్రయాణంలో ఎన్నో జన్మలు ఎత్తాను, ఇప్పుడు మానవ జన్మలోకి వచ్చాను నేను, ఇప్పుడు నేను చేయాల్సిందేంటి అనేది మనకు అర్థమవుతుంది. మన ఆత్మ చేసే ప్రయాణంలో ఈ జన్మ ఒక చిన్న మజిలీ అంతే. ఎంత మజిలీ అంటే ఆకాశంలో వాన పడేటప్పుడు మెరుపులు వస్తాయి కదా, ఇట్లా టక్కును మెరిచి మాయమవుతుంది. ఆ మెరుపు లాంటిది. 84 లక్షల జన్మల్లో ఈ జన్మ ఒక మెరుపు లాంటిది. మనం ఏమనుకున్నాం? శాశ్వతం. ఒకరోజు ఎక్కడన్నా ఉండాలంటే అమ్మ నా ఇల్లు ఏమైపోయిందో, నా డాక్టర్ సంఘాలు ఏమైపోయినాయో, సత్యమసాలు కూడా సంఘాలు, వడ్డీలు, లెక్కలు పెట్టుకుంటున్నారు. సచ్చినాక అవన్నీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు దేవుడికి ఇవ్వడానికి చెప్పారు, రత్నాకర్ పాపం చెప్పారంటున్నారు కదా, రోజు 5 రూపాయలు దేవుడికి ఇవ్వడానికి చాలా కష్టం. నెలకు వచ్చేసి 150 రూపాయలు. అట్లా 20 మంది భక్తులుంటే నెలకు 150, సంవత్సరానికి 1800. 20 మంది ఉంటే ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. ఇవ్వడానికి మనసు ఒప్పుతుంది. రోజు 5 రూపాయలు కూడా. వాటర్ క్యాన్కి అయితే 5 రూపాయలు బిడ్డలు పెట్టుకుంటారు కదా, మినరల్ వాటర్ కావాలి. ఎందుకు? చెరువు నీళ్ళు తాగం కాబట్టి. పొద్దున్న ఎందుకు నిద్ర వస్తుంది? మాయా. మినరల్ వాటర్కి 5 రూపాయలు బిడ్డలు మార్చి పెట్టుకుంటున్నారుగా. మరి గుళ్ళోకి వెళ్తా ఒక 5 రూపాయలు తీసుకెళ్దాం, దేవుడు కొట్టిగా బాగూడదు అనుకుంటున్నారు ఎవరన్నా? అది ఎందుకంటే మనం కూడబెట్టి కనుక ఆధ్యాత్మిక బీజ ప్రధానము. కనుక ప్రకృతి వారిని మహాజీవుడు అంటే బ్రహ్మదేవుడు మొదలుగా, మహాజీవుడు అంటే బ్రహ్మదేవుడు మొదలు అత్యల్ప జీవి అయిన చీమ వరకు గల వివిధ రకాలుగా సృష్టిస్తుంది ప్రకృతి. బీజ ప్రదానం చేసింది భగవంతుడు. ప్రకృతి వల్ల మనం అంతా కూడా ఉద్భవించాము. ఆ ప్రకృతి 3 గుణాల్లో ఉంటుంది. ఆ గుణాల్లో చిక్కుకొని మనము వీటిల్లో పడి కొట్టుకుపోతున్నాం అన్నమాట. ప్రవాహంలో, కాల ప్రవాహంలో. అది ఎలా నిన్న చెప్పారు కదా, దయ్యం పట్టిన వాళ్ళు, పిచ్చి పట్టిన వాళ్ళు, వాళ్ళకి ఎద్దు వస్తుంది ఎట్లా చేస్తారు? ఇట్లా భక్తిలో లేకపోతే మనకి ఎద్దు వస్తే అదే చేస్తాము. దానికి వచ్చే ఫలితం ఏంటని కూడా తెలుసుకోము. పిచ్చి వాళ్ళు బట్టలు సరిగ్గా కట్టుకోరు, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలియదు. అయ్యో అందరి ముందు ఎలా ఉండాలని కూడా తెలియదు. అంతే కదా, శాస్త్రం తెలియకుండా బతికే జీవిని అలాగే చెప్తున్నాను. నిన్న భాగవతంలో చెప్పారు కదా, దయ్యం పట్టిన వాళ్ళు పిచ్చి పట్టిన వాళ్ళతో పోలుస్తున్నారు. ఎందుకంటే మానవ జన్మలోనే శాస్త్రాన్ని చదవగలము, వినగలము, ఆచరించగలము. అలాంటి మానవ జన్మని మనకిష్టం వచ్చినట్టు గడపడానికి ఇయ్యలేదు దేవుడు. లేదు నేను మానవ జన్మతో ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే ఓకే, ఇప్పుడైతే అవకాశం ఇచ్చా, నీ ఇష్టం వచ్చినట్టు బతకాలుగా వచ్చేసరి మానవ జన్మ అక్కర్లా. సునక, సోకర, మార్జాల, గార్ధాప జన్మలు వస్తాయి. మార్జాలం అంటే పిల్లి, సునకం అంటే కుక్క, సోకరం అంటే పంది, గార్ధాపం అంటే గాడిద. అంతే కదా, మరి ఇష్టం వచ్చినట్టు బతికేది అవే కదా. మానవ జన్మ ఇష్టం వచ్చినట్టు గడపడానికి లేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి, కారులో పోతే గుంటూరుకి లేకపోతే హైదరాబాద్, నెల్లూరు. మానవ జన్మలో కూడా అట్నే. మరి అక్కడే ఒక గేదె కనుక దాటిందనుకో సిగ్నల్ చూసుకోకుండా, దాన్ని ఏమైనా శిక్షిస్తారా? జైల్లో పెడతారా? పెనాల్టీ వేస్తారా? అది జంతువు, దానికి రూల్స్ తెలియవు.
మనకు రూట్స్ తెలుస్తున్నాయి కదా, చెప్తున్నారు కదా భగవద్గీతలో భాగవతంలో. ఆ రూల్స్ అన్నీ నాకు అక్కర్లేదు అని అంటే పెనాల్టీ. అదే పెనాల్టీ ఏంది? జంతు జన్మలు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, వచ్చే జన్మలో జంతు జన్మకి రెడీగా ఉండాలి. కనుక భగవంతుడు నిత్యుడు ఆనందమయుడు జ్ఞానపూర్ణుడైనందున అతని వివిధ శక్తులు సైతము నిద్రాణ స్థితిలో నిత్య విలసితమై ఉంటాయి. కనుకనే మహాతత్వం సృష్టించినప్పుడు అది విద్యాహంకారాన్ని సృష్టించి విలయ సమయంలో భౌతిక జగత్తును ఆవరించినట్టు అంధకారాన్ని మింగివేస్తుంది. ఈ విషయం ఇలా వివరించవచ్చు. అంధకారంతో కప్పబడ్డ మనిషి రాత్రి సమయంలో అచేతనంగా ఉండవచ్చు. చీకటి పడగానే పడుకొని నిద్రపోతాం అచేతనంగా. అట్లే ప్రళయకాలంలో జీవులంతా కూడా ఎక్కడికి వెళ్తారు? భగవంతుని యొక్క గర్భంలోకి. తర్వాత మళ్ళీ సృష్టి మొదలు కాగానే వెలుగులోకి వస్తారు. తెల్లారని మన పనులు ఎలా మొదలవుతాయి? అదేవిధంగా వ్యక్తము అవ్యక్తము. జగద్ అవ్యక్తమూర్తి నానింద ఆ శ్లోకం చెప్పా కదా భగవద్గీతలో. కనుక రాత్రి యొక్క అత్యాధునిక నిద్రావస్థను విస్మృతి తొలగిపోతుంది. వెలుగు రాగానే రాత్రి కళ్ళ వచ్చి కూడా మర్చిపోతాము. ఈ జీవితం ఒక కళ లాంటిది. పర్మనెంట్ ఏముండము, ఈ శరీరం ఉండదు, ఈ ఆస్తులు ఉండవు, బంధువులు ఉండరు. ఎప్పుడు ఇటన్నింటిని వదిలేసి వెళ్ళిపోతామో తెలియదు. ఏమి తీసుకెళ్తాం మనం పోయేటప్పుడు? మనం చేసిన ఏమి తీసుకోకుండా ఏం బాగు, మనం చేసిన పాప పుణ్యాలనే మోసుకొని వెళ్తాము. పాపం వస్తే నరకానికి, పుణ్యాలు ఎక్కువ ఉంటే స్వర్గానికి. రెండు ఉంటే అక్కడ ఇక్కడ రెండు చోట్ల మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి పుట్టాలి. అది జంతువు జన్మ, మానవ జన్మ, చీమలాగన, బురదగుంటలో కప్పలాగన, డ్రైనేజీలో పురుగులాగన, పేడలో పురుగులాగన ఏ జన్మ వచ్చింది అనేది మనం చేసే కర్మను బట్టి ఉంటుంది. మరణకాలం మనం ధ్యాసను బట్టి ఉంటుంది. యము ఆపి స్మరన్ భావం జజత్యంతే కలేవరం తం తమే వేతి కౌంతేయ సదా తద్భావ భావిత చదువుతున్నాడు కృష్ణ భగవద్గీతలో. అందుకనే మానవ జన్మ ఇష్టం వచ్చినట్టు గడపడానికి లేదు. శాస్త్రాలు చదవాలి. గురువు ద్వారా అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే వెలుగులోకి వచ్చి మాతాజీ కూడా వస్తుంది. అదేవిధంగా ప్రళయకాలము నాటి రాత్రి తర్వాత మహాతత్వం ప్రకటమైనప్పుడు ఈ భౌతిక జగత్తు యొక్క వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి తేజము కూడా వ్యక్తమవుతుంది. కనుక దేవదేవుణ్ణి తెలుసుకోవాలంటే స్వచ్ఛము శాంతమైన స్థితి సాధారణంగా వాసుదేవ స్థితి అని పిలువబడుతుంది. అందుకే సత్వగుణంలో ఉండాలి. రజోగుణం తమోగుణం ఉంటే ఏముంది? కుక్కల్లా పిల్లుల్లా రెండు పిల్లులు ఒక రూమ్లోకి వచ్చిండుకో ఎట్లా కొట్లాడుకుంటాయి? ఒక 10 కుక్కల్ని రూమ్లో పడేసి తలుపు గడిపెట్టు, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, నోరు మూసుకుంటాయా? అదే ప్రభుపాద చెప్తారు, సైలెన్స్ ప్లీజ్, లవ్ ఈచ్ అదర్ అని అంటారు ప్రభుపాద. అంటే మీరు ప్రేమగా ఉండండి, కొట్లాడుకోవద్దు అంటే. మనం కూడా తమోగుణం రజోగుణంలా కుక్కల్లా కొట్లాడుకుంటూ ఉంటాము. సత్వగుణంలో ఉంటే తిడితే తిట్టినవి దేవుడికి తెలుసు. కానీ ఏదో ముందు జన్మలోనే ఈ జన్మలోనే ఎవరినో తిట్టి నేను బాధ పెట్టుంటా, వాళ్ళు నన్ను నిందలేస్తున్నారు, ఏమి స్వీకరిస్తాము. లేదంటే నువ్వెంత అంటే నువ్వెంత. ఇద్దరు భక్తుల మధ్య కొట్లాట్లు వస్తే కూడా, కొట్లాడే తత్వం ఉంటే కూడా వచ్చే జన్మలో భక్తులు కూడా ఇక్కడ కుక్కల్లా పుట్టరు. ఏదైనా గుళ్ళో కుక్కల్లాగా లేకపోతే బృందావనంలో జగన్నాథ గుళ్ళో కుక్కల్లా పుడతారు. అప్పుడు భక్తేసు కుక్కల్లా ప్రవర్తిస్తే. అందుకని ఆ కుక్క బుద్ధి కదా కొట్లాడేది. ఒక్కొక్క ఈ వీధిలో ఉన్న కుక్క వేరే వీధి కుక్క ఇక్కడికి వచ్చి ఊరుకుంటుందా? ఊరుకోదు. భక్తులు కూడా అట్లా, ఇది నా ఏరియా అని అంటే అది కుక్కల మనస్తత్వం. ఎవరిది ఏరియా? ఈశావాసం ఇదం సర్వం వ్యక్తించాం జగత్యాం జగత్ తేనే తెక్తేనా గుంజిత మాగ్రగా కస్య సిద్ధం. ఈ జగత్తులో ప్రతి ఒక్క వస్తువు కూడా భగవంతుడిది. అది కాదు నాది నాది అంటే ఎంతకి నీవు నీ బాడీయే భూమి మీద కొన్నాళ్ళు అయితే ఉండదు. నీది ఎంతవరకు అవుతుంది? దేవదేవుని అర్థం చేసుకునే స్థితే వాసుదేవ స్థితి. అదే శుద్ధ సత్వం అని పిలువబడుతుంది. శుద్ధ సత్వం నందు ఇతర గుణములు రజోగుణము తమోగుణము అతిక్రమణ ఉండదు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే చతుర్వ్యూహముగా భగవానుడు విస్తరిస్తాడు. దీని గురించి వేదవాజ్మయంలో చెప్పబడింది. ఈ మహాతత్వపు పునఃప్రకటన యందు ఈ చతుర్వ్యూహం ప్రకటమవుతుంది. అంతరంగమందు పరమాత్మునిగా విరాజిల్లి ఉన్నవాడే తొలుత వాసుదేవుడిగా విస్తరిస్తాడు. వాసుదేవ స్థితి అనేది భౌతిక వాంఛల అతిక్రమణ నుంచి విడిపడి ఉంటుంది. వాసుదేవ స్థితి అంటే శుద్ధ సత్వంలో ఉండి భౌతికమైన కోరికలు అన్నిటి నుంచి కూడా బయటపడి ఉంటారు. వచ్చారు ఎవరన్నా స్థాయికి? 8 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి బతికేసేవాడు. ఆ స్థితి ఎందే మనిషి దేవదేవుని అర్థం చేసుకోనగలడు. అదే భగవద్గీత యందు అద్భుతమైన లక్ష్యమని వివరించబడింది.
ఈ మహాతత్వం యొక్క మరి ఒక లక్షణం. రజోగుణ తమోగుణ కల్మషాల నుంచి విడిపడి ఉన్నందున వాసుదేవ విస్తారము కృష్ణ భక్తి భావన అని పిలువబడుతుంది. కృష్ణ భక్తి భావన అంటే వాసుదేవ విస్తారం అంటే మన భావనలో ఏముండాలి? భావన అనేది ఆసక్తి, ఒక పీఠము. ఈ పీఠం అనుకోండి, దీని మీద ఆసక్తి ఏముండాలి? భావన పీఠం అయితే అది కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి భావన అనే పీఠం మీద భగవంతుని మీద ఆసక్తి ఉందనుకోండి, మోక్ష ద్వారం తెరుచుకుంటుంది. భౌతికమైన ఆసక్తి ఉంటే నరక మార్గం రెడీగా ఉంటుంది మన కోసం. రెండే ఉండే, మూడో దారి లేదు మనకి. మేము ఈ పీఠం మీద ఇది అది రెండు పెడతామంటే ఒక ఫోన్ పట్టే పర్సు 2 ఫోన్లు పెట్టగలరా మీరు? చిన్న పర్సులో ఫోన్లే పట్టవు. మరి 2 ఆసక్తులు ఒక పీఠం మీద ఎట్లుంటాయి? ఏదైనా ఒకటే ఉండాలి. కానీ ఇప్పుడు ఉండయి, మనకు 2 ఉన్నాయి. కానీ క్రమక్రమంగా భౌతిక ఆసక్తి నుంచి మెల్లమెల్లగా తప్పుకొని స్థిరంగా ఆ పీఠం మీద వాసుదేవ అంటే కృష్ణ చైతన్య భావనని మనం పెంచుకోవాలి. ఆసక్తిని, కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. ఆ భావన అనే పీఠము కదా, ఆసక్తి ఏది ఉండే ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది కృష్ణ చైతన్యం మీద ఆసక్త, భౌతికమైన మీద ఆసక్త, ఏ రోజు కాదో మనం పరిశీలించుకోవాలి. హృదయంలోకి చూసుకుంటే మనకు ఆసక్తి ఎక్కడుందో అర్థమవుతుంది, మన భక్తి స్థాయిలో ఉందో కూడా మనకు అర్థమవుతుంది. కానీ చూడటానికి ఇష్టపడరు జనాలు. ఎందుకు? బయట అందరికీ మనం భక్తులను గొప్పగా చెప్పుకోవాలనుకుంటాం కాబట్టి ఇక్కడ ఏది ఉందో మనం చూసుకోవడానికి మనకు నచ్చదు. ఎందుకు? మనం ఫిక్స్ అయిపోయాం, మేము మంచి భక్తులమి, నేను తిలకం పెడుతున్నాం, కంటి మాలేస్తున్నాం కాబట్టి మేము గోలోకం వెళ్ళిపోతాం కాబట్టి ఇంకెందుకు ఆలోచించేదే లేదు. డైరెక్ట్ మేము గోలోకమే, భౌతిక భావం లేదు మాకని మనం అట్లా ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇక్కడ చూడడానికి కూడా మనం ఇష్టపడము. చూసుకోవాలి హృదయంలోకి. చూడకపోతే నిన్న పెట్టిన వస్తువుని ఇవాళ ఎక్కడ పెట్టామని ఆడాయిడ వెతుక్కుంటాం కదా. మరి మన ఆసక్తులు అనుక్షణం మారుతూ ఉంటాయి ఆ పీఠం మీద నుంచి అయ్యి. కనుక ఈ వాసుదేవ స్థితి భగవద్గీత క్షేత్రజ్ఞుడిగా, క్షేత్రాన్ని ఎరిగిన వాడిగా పరమ జ్ఞాతను సూచిస్తుందని కూడా వివరించబడింది. ఒకనొక దేహంలో నిలిచి ఉండే జీవుడు ఆ దేహాన్ని మాత్రమే ఎరిగి ఉంటాడు. కానీ పరమజ్ఞాత వాసుదేవుడు మాత్రము ఒకనొక దేహాన్నే కాక అన్ని దేహాల్లో కర్మక్షేత్రాలను ఎరిగి ఉంటాడు. కనుక శుద్ధ చైతన్యంలో కృష్ణ భక్తి భావనలో ఉండడానికి మనిషి వాసుదేవుణ్ణి అర్చించవలెను. మిగతా దేవతల ఆరాధన శుద్ధ సత్వంలోకి రాదు. ఎందుకు? రేపు ఇప్పుడు వినాయక చవితి ఉండ్రాళ్ళు పోశారు, ఇవాళ నిన్న వినాయక చవితి కదా, నాన్ వెజ్ తినరు కదా, ఇవాళ మొదలు పెట్టేస్తారు. రేపు దుర్గామాత పండక్కి పోయమ్మ ఆ రోజే ఇక కోళ్ళు, మేకలు, బర్రెలు, గొర్రెలు తెగిపోతూ ఉంటాయి. అట్లా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధమైన ఆరాధన పద్ధతులు వేదాల్లో చెప్పబడ్డాయి. అన్నిటికన్నా ఉన్నతమైన ఆరాధన పద్ధతి ఏది? స్కంద పురాణంలో శివుడు చెప్తున్నాడు ఏమని? ఓ దేవి పార్వతీదేవి, ఆవిడెవరు? నారాయణి, నారాయణుడి చెల్లెలు. ఆమెకి శివుడు చెబుతున్నాడు. ఎందుకు? వైష్ణవానాం యథాశంభు, విష్ణు భక్తుల్లో మొదటి వాళ్ళు ఎవరంటే ఎప్పుడు విష్ణు ధ్యానంలో ఉండేది శివుడు. అందుకే చెబుతారు విష్ణు సహస్రనామాలు చదివి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. అది 3 సార్లు చేతి విష్ణు సహస్రనామాలు అన్నీ కూడా చదివిన ఫలితం అంటున్నాడు. అదే శివుడు మళ్ళీ ఏం చెబుతున్నాడు? ఓ దేవి ఆరాధనానాం సర్వేశం, విష్ణు ఆరాధనం శ్రేష్టం. ఎందుకు? ముక్తినిచ్చే ముకుందుడి పాద పద్మాలకు శరణు పొందిన దాకా మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఆ దుఃఖాలను మనం దర్శించక తప్పదని అంటున్నారు. కనుక ఆ పురాణాలు ఎవరు రాశారు? వాసుదేవుడు. చెప్పింది ఎవరు? శివుడు. వాటికి తిరుగులేదు. కనుక ఆరాధన అంటే వల్ల విష్ణు ఇక్కడ అదే చెప్తున్నారు. వాసుదేవ స్థితి యందు వాసుదేవుడిని అర్చించవలను. వాసుదేవుడు అంటే ఒంటరి అయిన కృష్ణుడు అని భావము. కృష్ణుడు లేదా విష్ణువు ఒంటరిగా ఉండే కృష్ణుడు. అందుకని రాధారాణి ఉండొచ్చు అని చాలా మంది అడుగుతారు ఈ చదివి. రాధారాణి వేరొక స్త్రీ కాదు, భగవంతుని యొక్క అంతరంగ శక్తి. ఆయన అంతరంగం నుంచి వచ్చిన ఆవిడ ఉండకపోతే కృష్ణ పక్కన ఎందుకు ఉంటుంది? ఆవిడ గొప్ప భక్తితోటి కృష్ణ పక్కనే నిలబడింది. ఆ రాధారాణి యొక్క మనోభావాన్ని రాధాష్టమి ఎల్లుండి హరిబోలి అలా రాధారాణి గురించి చెప్పుకునే అవకాశం చిన్న ఒక 2 నిమిషాల టైం దొరికింది. మా భగవంతుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ అంటే చైతన్య మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభు రాధారాణికి ఇంత కృష్ణ భక్తి ఎలా వచ్చింది? ఆవిడ అంత తన్మయత్వం ఎలా తెలియని వాళ్ళు అనుకుంటారు, ప్రేయసీ ప్రియులు అనుకుంటారు.
కాదు, ఆవిడ గొప్ప భక్తురాలు. ఆ భక్తితోటి భగవంతుడి పక్కనే స్థానాన్ని సంపాదించుకుంది. ఆవిడ మనోభావాన్ని తెలుసుకోవడానికే సాక్షాత్ కృష్ణుడే చైతన్య మహాప్రభులాగా అవతరించారు. గౌరాంగ అంటాం కదా మనం. ఎల్లుండి రాధాష్టమి. రాధారాణి ఎప్పుడైతే మనం ఏదైనా కావాలంటే డైరెక్ట్ నాన్న దగ్గరికి అడుగుతారా పిల్లలు? అమ్మని అడుగుతారు, అమ్మ ప్లీజ్ అమ్మ అంటే స్త్రీ హృదయం కొంచెం మెత్తగా ఉంటుంది, తొందరగా లొంగిపోతుంది. పిల్లలు మోసం చేసినా కూడా నమ్ముతుంది. భర్తనైనా సరే పక్క బయటనైనా స్త్రీ తొందరగా మోసపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. పిల్లలు ఆ మాట చెప్పగానే భర్త భార్యకి వింటాడు కొంచెం. ఎందుకు? వారి నుంచి కొన్ని ఆశించేవి ఉంటాయి కదా. ఇక అడగగానే భార్య చెప్పి పోండి పిల్లలు ఎట్లా వెళ్తారంటే అంటే శాంక్షన్ చేస్తాడు ఆయన. అట్లా మనకి ఏదైనా కావాలంటే కృష్ణాన్ని పిలిచారంటే ఏం చేయాలి? రాధారాన్ని ప్రార్థించాలి. ఎల్లుండి రాధారాణి చాలా హ్యాపీగా ఉంటుంది. కృష్ణ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకు? రాధారాణి పుట్టినరోజు కాబట్టి. ఏది అడిగినా కూడా మీరేం అడగాలి? ఇప్పుడు ఇంతసేపు నేను గొంతు చించుకొని చెప్పి ఏం అడగాలి ఎల్లుండి రాధారాణి? అమ్మ రాధమ్మ తల్లి మమ్మల్ని కరుణించి తల్లి, మా మనసు ఆ భావన అనే పీఠం పెంచి కృష్ణుడి మీద ఆసక్తి, వాసుదేవుడి మీద ఆసక్తి చెప్తే మరే ఆసక్తి రాకుండా మా మనసులోకి మమ్మల్ని కాపాడు తల్లి అని కోరుకోవాలి. ఆమె చాలా హ్యాపీ అవుతుంది. ఆమె హ్యాపీ అయితే కృష్ణ కూడా హ్యాపీ అవుతాడు. రాధారాణి రికమెండ్ చేస్తుంది కృష్ణకి, పోన్లే కృష్ణ పాపం ఏయో చిన్న చిన్న తప్పులు చేశారు కదా. కృష్ణ కండిషన్లు పెడుతున్నాడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. అన్ని ధర్మాలని వదిలి ఆ రకరకాల ఆరాధనలు వదిలి నాకు శరణ పొందితే నేను అన్ని పాపాల నుంచి బయటేస్తా, మోక్షాన్ని ఇస్తాను కండిషన్లు పెట్టాడు. రాధారాణి ఏ కండిషన్ చేయట్లా. చైతన్య మహాప్రభు ఔదార్య రూపము చాలా ఉదారంగా హరే కృష్ణ అనండి తరిస్తారు మీరంతా భగవంతులోకానికి వెళ్తారని చాలా ఉదారంగా హరే కృష్ణ మహామంత్రాన్ని అంగట్లో పంచి పెడుతున్నారు ఫ్రీగా. డబ్బులేమి ఇటల్లా. జపం చేయటానికి డబ్బులు కడుతున్నారా మీరు? మాల కోసం కూడా డబ్బులు ఇట్లేదు కదా, నేను ఫ్రీగానే ఇస్తున్నా. మాల కూడా ఎంతమంది కావాలి ఎన్ని మాలని ఫ్రీగా తీసుకుంటున్నారు కదా. ఏమి కట్టకుండా వచ్చే వాటికి కూడా ఎంత అలుసుగా పెడుతున్నారు జనాలు. డబ్బులు కట్టి హాస్పిటల్కి వెళ్ళి పెద్ద పెద్ద బిల్లులు చేసుకొని కష్టపడి కూడబెట్టి నేను హాస్పిటల్కి దారపోస్తున్నారు వాళ్ళని నమ్మి. హరినామాన్ని నమ్మి ఫ్రీగా అంగట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది జనాలకు. చూడండి, డాక్టర్ నమ్మినట్టు ఎల్ఐసి ఏజెంట్ నమ్మినట్టు కూడా దేవుడిని నమ్మట్లేకపోతున్నారు, శాస్త్రాన్ని నమ్మలేకపోతున్నారు. అదే కదా దౌర్భాగ్యం అంటే. కలియుగ జనులు దౌర్భాగ్యులు మందభాగ్యులు అంటే అదే మరి. కనుక శుద్ధ చైతన్యమందు కృష్ణ భక్తి భావన నెలకొనడానికి వాసుదేవుడిని అర్చించాలి. వాసుదేవుడు అనగా ఒంటరి అని కృష్ణుడు అని భావము. కృష్ణ లేదా విష్ణు అంతరంగ శక్తితో కూడి ఉండక ఒంటరిగా ఉన్నప్పుడు వాసుదేవ అని పిలువబడతాడు. అంతరంగ శక్తితో కూడి ఉన్నప్పుడు అతను ద్వారకాధీశ అని పిలువబడతాడు. అనగా శుద్ధ చైతన్యాన్ని కృష్ణ భక్తి భావనను పొందడానికి మనిషి వాసుదేవుడిని అర్చించవలను. బహుజన్మల తరువాతనే జ్ఞాని అయిన మనిషి వాసుదేవుడికి శరణు పొందుతారని భగవద్గీత వివరించబడింది. కానీ అటువంటి మహాత్ముడు అరుదుగా ఉంటాడు. మిథ్యాహంకారం నుంచి బయటపడడానికి మనిషి సంకర్షణని అర్చించవలను. మిథ్యాహంకారం అంటే వీళ్ళు అనుకుంటారు మేమే గుడికి స్థలం ఇచ్చాం, మేమే గుడి కట్టించాం, నేనే కృష్ణాష్టమికి అన్నదానం చేశా. ఈ మిథ్యాహంకారం. నీకు ఆ బుద్ధిని ఇచ్చింది ఎవరు? నీకు ఆ దేహాన్ని ఇచ్చింది ఎవరు? ఇందాక ఆ సాధువు చెప్పినట్టుగా ముక్కు పుడక పెట్టాలంటే ఫస్ట్ ముక్కు ఉండాలి కదా. నువ్వు దానం చేయాలంటే నీకు దేహం ఉండాలి, డబ్బులుగా ఉండాలి కదా. ఇచ్చింది ఎవరు? అది నేనే అంటున్నాడు కృష్ణ. అది పక్కన పెట్టి నేను ఇచ్చా అది మిథ్యాహంకారం. నువ్వు అక్కడ చేస్తున్నావంటే నిన్ను ఎవరు చేయించుతున్నారు నీతోటి? వాసుదేవుడు. కనుక సంకర్షణ అర్చించాలి. శివుడి మాధ్యమంలో సంకర్షణ అర్చించవచ్చు. శివుని దేహాన్ని చుట్టి ఉండే సర్పాలు సంకర్షణుడి ప్రాతినిధ్యాలు. శివుడు సర్వదా సంకర్షణుడి ధ్యానంలో సంలగ్నమై ఉంటాడు. శివుడు ఎప్పుడు కూడా ఎవరిని పూజిస్తాడు? సంకర్షణ అంటే ఎవరు? బలరాముణ్ణి. అంటే అనంత దేవుడు. భగవంతుడికి 5 రకాలుగా సేవలు అందిస్తాడు అనంత దేవుడు. ఎలా? కూర్చోవాలంటే ఆసనం, పడుకోవాలంటే పాన్పు, గొడుగు, పాదరక్షలు, ఆభరణాలు. ఎప్పుడు 5 రకాలుగా భగవంతుడి సేవలో ఉంటాడు కాబట్టే అమిత బలవంతుడు. రోహిణి మాత పిలుస్తుంది, ఓ బలరామ అమిత బలవంత అని అంటుంది. సంకర్షణ అని ఎందుకు అంటారు? 2 వంశాలని కలిపాడు. ఈ రోహిణి దేవకి గర్భం రోహిణి గర్భానికి మార్చబడ్డాడు. అందుకని సంకర్షణ అంటే కూడా అంటారు. శివుడు ఎవరిని ప్రార్థిస్తాడు? సంకర్షణుణ్ణి. శివుడు సర్వదా సంకర్షణ ధ్యానంలో సంలగ్నమై ఉంటాడు. సంకర్షణ భక్తుడిగా శివుడు నిజంగా ఆరాధించేవాడు. కనుక మిథ్యాహంకారం నుంచి బయటపడతారు. ఎవరైతే శివుడిలాగా
సంకర్షణ ఆరాధిస్తారు. మిథ్యాహంకారం నుంచి నేనే గాంగ చేస్తున్నాను, అనంతదేవుడే అంటలే నేనే గాంగ చేస్తున్నానని. మానసిక కష్టాల నుంచి విడుదలను కోరేవాడు అనిరుద్ధుడిని అర్చించాలి. మనసుకి ఎప్పుడు బాధ ఉంటుంది చూడ, కొంతమందికి ఎప్పుడు కాలి బాధ, అది మనసులో ఉండే బాధ అంట మన కాల్చి వేస్తుంది, లోపల నుంచి దహిస్తుందంట మనల్ని. అందుకని మనసులో బాధ పెట్టుకోకూడదు, ఆయన మీద వదిలేసేయాలి. నేను చేయాల్సింది భగవంతుని సేవ, నా డ్యూటీ ఏంది భగవంతుని సేవ, మిగతా ఎక్కడ పోతే నాకెందుకు, అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పక్కన, పిల్లకాల వల్లగా వదిలేసుకోవాలి. అలా ఉన్నాళ్లే ఆ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్రయోజనం కోసే శాస్త్రాల్లో చంద్రుణ్ణి అర్చించడం ఉపదేశించబడింది. అంటే ఎవరైతే మానసిక బాధలు ఉంటాయో వాళ్ళు చంద్రుణ్ణి అనిరుద్ధుణ్ణి పూజించాలంట. నేనేం చేస్తాను, నేనేం చెప్తానంటే, మీకు ఏ బాధలున్నా, ఏ రోగాలున్నా, ఏ కష్టాలున్నా, ఏ ఇబ్బందులున్నా, జాబుల కోసం కానీ, పెళ్లి కోసం కానీ, పిల్లల కోసం కానీ, అప్పుల కోసం కానీ, రోగాల కోసం కానీ, అన్నిటికీ ఎన్నేచి ఔషధి మాయ నశీబారలాగి హరినామ మహామంత్ర లవతో మిమాగి భకతి వినోద ప్రభు చరణే పడియా సే హరి నామ మంత్ర లోయిలో మగియా. అన్నిటికీ ఒకటే ముందు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం ఒక్కటి తీసుకుంటే అన్నిటి నుంచి కూడా బయటపడతాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని విడివిడిగా పూజించమని చెప్పటంలా ఇక్కడ శాస్త్రం చెప్పి నీ వేదాల్లో చెప్పారు. కానీ కృష్ణ ఏమంటున్నారు, సర్వధర్మాన్ని పరిత్యజ, ఆ ధర్మాలన్నీ వదులు, నాకు మాత్రమే శరణ పొందు, అన్ని పాపాల నుంచి బయటేస్తా, మోక్షాన్ని కూడా ఇస్తానంటున్నాడు. అది కొత్తగా వచ్చి ఉన్నాడు కూడా క్లాసుల్లో. అయ్యో ఇవన్నీ ఎట్లా వదలాలనుకోకండి, మీరు మెల్లమెల్లగా హరే కృష్ణ జపం చెయ్యండి, రోజు రోజుకి కొంచెం శ్రద్ధ పెంచుకోండి, క్రమక్రమంగా మాలలు కూడా పెంచుకోండి. కొద్ది రోజుల్లోనే భగవంతుడు అనుగ్రహం లభించి మీరు కూడా స్థిరంగా దీంట్లో నిలబడగలుగుతారు. అనే విధముగా బుద్ధి యందు స్థిరత్వం కోసమే మనిషి ప్రద్యుమ్నుని అర్చించవలను. బ్రహ్మదేవుడి అర్చన ద్వారా అది సాధ్యమవుతుంది. ఈ విషయాల్ని కూడా వేదాల్లో వివరించబడింది. కానీ భగవద్గీతలో కృష్ణ ఏది చెప్తే అదే మనకి ధర్మము, అదే సర్వధర్మాన్ని పరిత్యజ. ఇట్లా ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క దేవతలను ఆరాధించకుండా నన్నే ఆరాధించండి, మన్మనాభ మద్భక్తో మధ్యాజీ మా నమస్కరు కృష్ణ చెప్తున్నారు. హరే కృష్ణ. సమయం చాలా మించిపోయింది, ఆపేస్తున్నాను, 1 గంట అయిపోయింది. సారీ, మీకు అన్ని పనులు ఉంటాయి కదా, పొలాలు పోయేవాళ్ళు, ఆఫీసులు. సురేంద్ర శ్రీమద్ భాగవతం కీ జై, కలియుగ ధర్మ పరిణామ సంకీర్తన్ కీ జై, జగద్గురు శీల ప్రభుపాద్ కీ జై, హితాయ్ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ మంత్రకి. ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికెల్లా తీర్చగల సమర్థులు, వాంఛా కల్పతరు